హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన కాడి నుంచి నేనేమైతే వర్క్ చేస్తానో ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటానో అవన్నీ ఒక వ్లాగ్ రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చిన్న లైక్ చేస్తే నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లల స్కూల్కి వెళ్ళకముందు అయితే నేను మొన్న వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుని చూపించాను కదా. 4 రకాల వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అని చూపించాను కదా. అదైతే ఉదయాన్నే బ్రష్ చేసుకున్న వెంటనే తాగేసాను అనమాట. సో పిల్లల్ని ఇంకా స్కూల్కి రెడీ చేసి పంపేశాను. అంటే పిల్లలు ఉన్నని చెప్పు మనకు ఆడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో ఇంకా పనులన్నీ చక్కబెట్టుకుని వంట గట్ట అయితే చేస్తాను. సో ఈరోజు ఏం వండుతున్నానో ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే బట్టలు కూడా నానబెట్టాను, బట్టలు కూడా ఉతకాలన్నమాట. ఈరోజు అయితే చాలా ఎక్కువనే ఉంది వర్క్ అయితేని. అండ్ ఇంకా తల చూసారా జిడ్డుగా కనిపిస్తుంది కదా, మొహం కూడానే. సో రాత్రి పడుకునే ముందు అయితే నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఈరోజు అయితే తలస్నానం చేస్తాను అనమాట. నైట్ అప్లై చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేసేయాలన్నారు కదా మీరు, మరి ఇంకెప్పుడు చేస్తారని అని అనుకోవచ్చు. కాకపోతే ఇంట్లో వర్క్ చేసుకునే ఉమ్మని అయితే ప్రొద్దుటే తలస్నానం చేయడానికైతే కుదరదు కదా. సో అందుకనేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తలస్నానం చేస్తానన్నమాట. సో అక్క ఏ షాంపూ వాడుతున్నారు, సిస్టర్ ఏ షాంపూ యూస్ చేస్తున్నారని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో నేను తలస్నానం చేసేటప్పుడు అయితే నేను ఏ షాంపూ యూస్ చేస్తున్నానని చెప్తాను ఫ్రెండ్స్. సో మీరైతే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో చివరిలో అయితే చూపిస్తాను షాంపూ గురించి అయితేనే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకోండి ఇల్లు గుమ్మాలు అయితే శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకోండి చూడండి నా కోసం ఎదురు చూస్తున్నాయి గిన్నెలు, బట్టలు. సో ఇవన్నీ ఇప్పుడు గిన్నెలు కడిగేసి వంట చేసి అప్పుడైతే బట్టలు అయితే ఉతుకుతాను అనమాట. ఇప్పుడైతే ఫాస్ట్గా గిన్నెలు గట్టవన్నీ కడిగేసుకుని తర్వాత వంట చేసి అప్పుడైతే మళ్ళీ బట్టలు ఉతుకుతాను అనమాట. హౌస్ వైఫ్ ఖాళీగా ఎందుకు ఉండడం, ఏదైనా వర్క్ చేయొచ్చు కదా అని అనుకుంటారు. సో పొద్దుట లేచిన కాడి నుంచి సాయంత్రం మంచం ఎక్కేంత వరకు ఏదో ఒక వర్క్ ఉంటుంది హౌస్ వైఫ్కి. ఇంకోండి ఇలా గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, క్షణం తీరిక లేకుండా ఉంటుంది అన్నమాట పనులు. ఇంకా ఖాళీగా ఎక్కడ ఉంటారో చెప్పండి అసలు. అది కాకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇంకా కొంచెం హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పంపించేటప్పుడు అలా కంగారి ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి స్కూల్కి పంపించేటప్పుడు అయితే ఒక్కొక్కసారి వీడియో కూడా తీయను నేను, ఒక్కొక్కసారి అయితే చాలాసార్లు తీయను. సో గిన్నెలు కడగడం అయితే పూర్తయింది. ఇప్పుడైతే నెక్స్ట్ కుకింగ్ చేస్తానమాట. సో ఏం కూర చేస్తున్నానో ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎసరైతే పెట్టేశాను అనమాట. అన్నం కూడా పొంగింది. నన్ను ఎంతవరకు ఉడికిందో చూద్దాము. అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే అన్నం ఆర్చేసి కూరకి ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత కూర అయితే వండుతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే వాచ్ చేశాను కదా. అయితే వంకాయ ఎండు చేప వండుతున్నాను అనమాట. సో నేనైతే మధ్యాహ్నం ముట్టు ఇంకా ఇంట్లో ఏం వండితే అదే తినేస్తాను అనమాట. ఇంకా మనకి సాగుబడి అవ్వదు కదా, రకరకాలు తినాలి అని అన్నాకే. సో ఇంట్లో ఏముంటే అది తినేస్తాను మధ్యాహ్నం ముట్లు అయితేనే. సో నైట్ టైం అయితే ఏం తింటాను అనేది అయితే ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. డైట్ ఫాలో అవుతున్నావు కదా, ఏం తింటున్నావు ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో అందుకనేసి చెప్తాను అని అంటున్నాను అనమాట. ఇప్పుడైతే కూర ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. 2 డొక్కులు నూనె అయితే వేసుకుంటున్నాను కూరలోని. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెండి చేపలు వేపుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే వెండి చేప నూనెలో వేపుతాను అనమాట. నేను నీసు వాసన రాకుండాను, నూనెలో వేపకుండా వేసామంటే కూరలో నీసు వాసన వస్తుంది ఎండు చేప. అందుకే ముందుగా నూనెలో వేపేస్తాను. వెండి చేపలు వేగిన వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇంకా వంకాయ వెండి చేప కూర బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే టమాటగా వేయట్లేదు అనమాట. చింతపండు పులుసు వేస్తున్నాను కదా, ఇంకెందుకులే టమాటా అనేసి. టమాటా రేట్లు కూడా మండిపోతున్నాయి కదా, అందుకని తక్కువగా వేయించుకున్నాను కూరగాయలు. అందుకే కొంచెం వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా వంకాయలు కూడా వేసేస్తాను ఈసారి.
చూసారా వంకాయలు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. ఆ వంకాయలు 20 రూపాయలు పట్టినాయి ఫ్రెండ్స్. రేట్ అయితేనే వంకాయలు కూడా మగ్గేంత వరకు వంకాయలు కూడా బాగా మగ్గుకొని ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం వేసి అటు ఇటు కలిపి నీళ్ళు పోసేస్తున్నాను. ఇదైతే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి అప్పుడు కొద్దిగా చింతపండు పులుపు వేస్తాను అన్నమాట. దగ్గర పడేంత వరకు ఉడకనేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే దగ్గర పడిందన్నమాట. చూడండి, కూర అయితే దగ్గర పడింది. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు పులుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే మరి ఎక్కువ వేసినా పులుపు వచ్చేస్తుంది. ఇది బాగా దగ్గర పడిపోయిన తర్వాత దింపేసుకుంటున్నాను. ఇప్పుడైతే బట్టలు దుక్కుంటాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత బట్టలు అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆరబెడుతున్నాను. చుట్టంలో అయితే మబ్బుగా ఉంది. ఆరిన కాడికి ఆడతాయి, లేకపోతే రోజు పొద్దున్న ఆడతాయి. ఇంకా పాడైతే తోడ మీద ఆరబెట్టుకుని ఉంచుతా, నీళ్ళు వాడుకోను. ఓకే ఫ్రెండ్స్, తలస్నానం చేయడం అయితే పూర్తయింది. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ షాంపూతో అయితే తలస్నానం చేశాను అనమాట. చూడండి, వాటికే హెల్త్ షాంపూ అనమాట. ఇందులో 7 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న మూలాన్ని ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఏంటి, నేను న్యాచురల్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను కాబట్టి న్యాచురల్ షాంపూ అయితే బాగుంటుంది కదా అనేసి ఈ షాంపూ తీసుకున్నాను అనమాట. ఇందులో చిక్కకాయ, కుంకుడికాయ, మందారం పువ్వు, ఇంకా ఆల్మండ్ అన్నీ ఉంటాయి కాబట్టి, దీంతోపాటు గోరింటాకు కూడా ఉంటుంది కాబట్టి, సో ఈ షాంపూ అయితే నా హెయిర్కి షూట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని ప్రైజ్ వచ్చి 300 పడ్డది. దీని మీద అయితే 750 ఉంది. అందుకని నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. సో నా షాంపూ వచ్చి ఇది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు అయితే రివ్యూ చేశాను. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.